Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT and అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. బ్రో మాకు ఇప్పుడు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ డేట్ ఏ రోజు ఉంటుంది, ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి కూడా అన్న నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా, ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరా, నెక్స్ట్ వచ్చేసి కూడా ఇక స్కాలర్షిప్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, మనకైతే ఆల్మోస్ట్ అబౌట్ టైం అయితే మన దగ్గర అయితే రావడం జరిగింది. కాబట్టి కూడా చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగాయి. మీకైతే ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీరైతే ఈ వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ మనకు ముందుగా చూసుకున్నట్లయితే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు కాలేజ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే కూడా మనకైతే ఇన్ కేస్ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వారికి కూడా నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నదైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకైతే ఆల్రెడీ కూడా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే కొంతమంది అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. కాబట్టి వారి సీట్స్ అదేవిధంగా ఎవరికైతే థర్డ్ ఫేజ్లో సీటు వచ్చి ఎవరైతే థర్డ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకపోతే వారి సీట్స్ అయితే కలిపి అయితే నెక్స్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కూడా మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ ఉంటే కూడా మీకైతే వెంటనే ఫోర్త్ ఫేజ్ ఉంటే వెంటనే అది అయిపోయిన తర్వాత మనకైతే కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఫోర్త్ ఫేజ్ లేకపోతే మీకైతే కాలేజీ వాళ్ళు అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు మీ యొక్క నంబర్ కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు, అదేవిధంగా మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారు. దానికైతే ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా వచ్చినప్పుడు మీరు అక్కడ వెళ్ళేసి కూడా పూర్తిగా మీరైతే సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క హాస్టల్స్ కానీ తర్వాత మీరు ఎక్కడ ఉంటారో అవన్నీ కూడా చూసుకునే అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడు కాలేజ్ అయితే ఎగ్జాక్ట్గా మీకైతే టైం అయితే మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. అదేవిధంగా థర్డ్ థింగ్ వచ్చేసి కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అన్న మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 31st వరకు అయితే ఉండడం జరిగిందా మనకి ఒక స్కాలర్షిప్ అప్లై చేయడానికి కూడా, మరి ఏ విధంగా మేము అప్లై చేసుకోవాలి ఒక బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అలాంటి కోర్సెస్ సంబంధించి అంటే కూడా గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో వారికి కూడా ఒకసారి అయితే కాల్ చేయండి. మీ దగ్గర నంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్ చేసి అడగండి. అడిగి మాకు మేడం ఇట్లా లైక్ ఇట్లా మేము స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అని అంటారు కదా, మరి టైం ఉందా లేదా, మనకైతే December 31st వరకు అయితే మనకైతే టీఎస్ఈ ఫస్ట్లో అయితే అఫిషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే 31st వరకు అయితే ఉండడం జరిగింది. మనము స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా మీరు ఏ కాలేజ్ జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన యొక్క మనకైతే బోనఫైడ్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది కాలేజ్ సంబంధించినది. అది కూడా ఒకటి మనకు మెయిన్ థింగ్ ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ సీటు వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళైతే మీ యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అన్ని కానీ అయితే ముందుగానే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకైతే ఏ టైంలో మనం స్కాలర్షిప్ అప్లై చేయాలో ఈ యొక్క వితిన్ 4-5 డేస్లో అయితే మనకైతే ఇంకా 3 డేస్ అయితే టైం అయితే వీలుంది. కాబట్టి ఒక 3 డేస్ మనం అయితే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటే మనకైతే మీ కాలేజ్ వాళ్ళు అయితే మెసేజ్ సెండ్ చేస్తారు. మీ యొక్క బోనఫైడ్ కలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మనకు డేట్ ఎక్స్టెండ్ అయితే కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంటే మనకి ఈ యొక్క స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా మనం కరెక్ట్ చెప్పలేము. అక్కడ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అలర్ట్గా ఉండాలని అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా మనకు స్టార్ట్ కాబోతూ ఉంటుంది. కాబట్టి ఈ మంత్లోనే మీరైతే రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు మీరు ఇన్ కేస్ ఈ మంత్ అంటే ల్యాక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే 24 అయితే మనకు 24-25 బ్యాచ్ అవుతుంది. ఓకే, దాని ప్రకారం మరి వాళ్ళు ఏమైనా చేస్తారా, ఏదేమైనా నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరా అనేది మనకైతే క్లారిటీ అయితే 80% క్లియర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని కూడా మీరైతే భరోసా అయితే ఉంచుకోకండి. మీరు ఆల్టర్నేట్గా మీ మేనేజ్మెంట్ కోటా సీట్ ఏదో సెట్ చేసుకునే అయితే అవకాశం అయితే మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకైతే సిచ్యువేషన్ అనేది కూడా చెప్పలేము మనం. ఓకే, దట్ వై ఐఎమ్ టెలింగ్ ప్రతి ఒక్కరు కూడా మీరైతే అలర్ట్గా ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ మనకు కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఒక ఓరియంటేషన్ డే అది కండక్ట్ చేస్తారు. వాట్ ఈస్ దట్ ఓరియంటేషన్ డే? ఓరియంటేషన్ డేలో మనకి ఏం చెప్తారు, అసలు ఓరియంటేషన్ డేకి వెళ్ళాలంటే మనం ఏ యొక్క రిక్వైర్మెంట్స్తో వెళ్ళాలి, ప్రతి ఒక్కరు మీకు నెక్స్ట్ వీళ్ళు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదివరకు అయితే ఒక ఫోర్త్ ఫేజ్ సంబంధించి ఎటువంటి ఒక డీటెయిల్స్ అయితే రాలేవు. నేను ఇందాక ఓపెన్ చేశాను ఒక బీఎస్సీ ఎంఎల్టీ అని అనుకున్నాను. కాకపోతే ఇది ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వారి యొక్క ఎగ్జామ్ ఫీజు దానికి సంబంధించి అయితే రావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ మీకు ఉంటే కూడా ఈ మంత్లోనే కండక్ట్ చేస్తారు. వితిన్ 1-2 డేస్ అయితే కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారో వారు కూడా ఈ యొక్క రెసిడెన్సీ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ప్రతి ఒక్కరైతే సిద్ధం పెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క అన్ని కూడా ఓకే. మరొచ్చే వీడియోలో మీకు అయితే ఓరియంటేషన్ అంటే ఏంటి అంత ఏం చెప్తారైతే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు అయితే
మన ఛానల్తో పెట్టుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.